పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన. అధ్యాయం 7 9 గుణాల అభివృద్ధియే గాయత్రి సిద్ధి. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. 5 క్రియాపూర్వక 4 భావనాపూర్వక ఈ 9 గుణాల సముచ్చయాన్ని ధర్మధారణ అంటారు. గాయత్రి మంత్రంలో 9 దివ్య సంపదలను ధారణ చేసుకుంటేన ప్రేరణను ఇస్తాయి. యజ్ఞోపవీతంలో ఈ 9 పోగులు కూడా ఇవే. దీనిని గాయత్రి ప్రతిమగా గుర్తించాలి. దానిని నిర్వహించే తత్పరత కోసం భుజం మీద ధారణ చేయించడం జరుగుతుంది. అనగా మానవ గౌరవంతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉన్న 9 క్రమశిక్షణలతో నిండిన బాధ్యతలను భుజం మీదకెత్తుకోవడమే యజ్ఞోపవీత ధారణలోని నిజమైన మర్మం. వీటినే నిజమైన భావనలతో గాయత్రీ మంత్ర జీవనచర్యలో అన్వయించుకోవాలి. మంత్రదీక్ష, గురుదీక్ష సమయాల కూడా ఈ 9 అనుశాసనాలు హృదయంగమం చేయించడం. గాయత్రీ మంత్ర సాధన వలన మానవునిలో ఈ 9 సద్గుణాలు ఉదయిస్తాయి. ఈ విషయాన్ని ఈ మాటలలో కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ 9 గుణాలను అవధారణ చేసుకుంటారో వారు గాయత్రీ మంత్రంలో దాగి ఉన్న రిద్ధులు, సిద్ధులు తమలో ఉదయిస్తున్నట్లు గమనించగలుగుతారు. మురికిగా ఉన్న చోట కూర్చోవడానికి మంచి వ్యక్తులెవరూ సిద్ధపడరు. మరి నిక్ర శక్త చింతన, చరిత్ర, వ్యవహారాలు నడిపేవారి మీద ఏ రకంగా దైవ అనుగ్రహం వర్తిస్తుందని ఆశపడాలి. దైవత్వంతో కలిసే వారికి లభించే గౌరవం వారికి ఎలా లభించగలదు? జ్ఞానము, కర్మ, జనపదాలు ఈ 2 కలిసి మెలిసి ఉండాలి. చూసేవారికి నేర్చుకున్నది, తెలుసుకున్నది, నమ్మినది కేవలం కాల్పనికం కాకుండా విధి వ్యవస్థలను తమకు అనుగుణంగా మార్చుకునేంత సశక్తంగా కనబడాలి. జీవన సాధనతో కలిసే గాయత్రీ మహామంత్రలోని 9 అనుశాసనాలు పైన చెప్పబడ్డాయి. జీవన క్రమలోని ప్రతి విభాగంలోనూ సమన్వయపరచుకోవాలి. లేదా శ్రద్ధ, విశ్వాసంతో, మంచి మనస్సుతో ఉపాసన చేస్తే దాని ప్రథమ పరిచయం ఈ సద్గుణాల అభివృద్ధి రూపంలోనే ఉండాలని ఆశించాలి. దీని తరువాతనే అలౌకిక, ఆధ్యాత్మిక, అతీంద్రియ మరియు సమృద్ధి విభూతుల రూపంలో ప్రామాణిక పరిచయం లభిస్తుందని ఆశించాలి.